సో ఆర్థికంగా మాత్రం అమెరికా స్టాండ్ ఎలా ఉంటుంది సార్? ఓవైపు ఏమో అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుందంటారా? చేస్తుంది, పాకిస్తాన్కే చేస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో భంగపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ శత్రువు మిత్రుడు అవుతారు కదా, ఇది చేస్తుంది. రెండోది ఇరాన్ కూడా శత్రువే వాళ్ళకి, కనుక ఇజ్రాయెల్ సపోర్ట్ చేసుకుంటూ, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ 1000 కిలోమీటర్ల దూరం ఉంది కనుక ఇరాన్ మీద దాడి చేయాలంటే ఖచ్చితంగా బెలూచిస్తాన్ కాకపోయినా కనీసం ఇటు పక్కనైనా, అంటే ఈ అంతర్జాతీయ రేఖ మీద ఉద్రిక్తతలు ఏం నడుస్తున్నాయి, అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మద్దతు ఇయ్యరు పాకిస్తాన్, ఇటు పక్క బెలూచిస్తాన్ అంతర్గతంగా వీళ్ళు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి పోరాడాలి వీళ్ళు? ఏ ఉన్నా సరే పాకిస్తాన్ నుంచే పోరాడాలి ఇప్పుడు ఏం చేసినా కూడా. కనుక దాని ప్రకారం చూసినా ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ చేస్తున్న చైనాను కాకుండా తాను ఆయుధాలు సప్లై చేసి ఆయుధ విహారాలు వ్యవహరిస్తున్నది ఇవాళ పాకిస్తాన్ ద్వారానే ఇరాన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది. చూసినాం కదా, సముద్రంలో ఏవైతే అన్ని మోహరించిండ్రో ఇవాళ పాకిస్తాన్ అవసరం పాకిస్తాన్ కాకుండా అమెరికాకి ఎక్కువ ఉంది. పాకిస్తాన్తోనే అవసరం అమెరికాకి ఎక్కువ ఉంది. అమెరికాతో పాకిస్తాన్ అవసరం తక్కువ. ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో అనుకుంటున్నాను ఇరాన్ మీద దాడి చేయడానికి అటు అరేబియా సముద్ర జలాన్ని వాడుకుంటది, మధ్యధరా సముద్రాన్ని వాడుకుంటది, ఇటు పక్క దీనికి కూడా వాడుకుంటది. ఒకవేళ ఇరాన్ కనుక తన జలసంధిని ఆపేస్తే ఖచ్చితంగా అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. అది కూడా అందుకని మనం ఏం చెప్తున్నాం, వ్యూహాత్మకంగా చాబహార్ పోర్టు నుంచి మనకు పైప్ లైన్ వేసుకుంటాం సముద్ర మార్గం, పాకిస్తాన్ తోక జాడించిన మన రీతిలో మనం ఉంటున్నాం. ఏదైనా సరే ఇవాళ పాకిస్తాన్ కు అమెరికా అవసరం కంటే అమెరికాకే పాకిస్తాన్ అవసరం ఎక్కువ ఉంది. ఆ వ్యూహాత్మకంగా అది పనిచేస్తుంది అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ ఏమైనా భారత్ పై ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? కాశ్మీర్ ప్రాంతంలో మళ్ళీ ఏమైనా ఉగ్రవాద చర్యలు ఇంకా పెరిగి అంటే ముప్పు ఉందంటారా ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి? ఎప్పుడు కూడా పక్కన పాకిస్తాన్ నుంచి మనకు శత్రు ఉంటది, కానీ ఇప్పుడు వాళ్ళే అంతర్గత సంక్షోభంలో పడిపోయి ఎటుకాని పరిస్థితిలో ఉన్నప్పుడు మన పాకిస్తాన్ ఏమంటారు ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పెద్దగా ఉగ్రవాద చర్యలు ఉంటాయి. ఇప్పుడైనా ఉంటాయి, అప్పుడైనా ఉంటాయి, రహస్యంగా చేస్తుంటారు. ఎప్పటికప్పుడు మన సైన్యం కూడా ఖచ్చితంగా ఉండదు. ఆపరేషన్ 3 కూడా వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య మన సైన్యాధ్యక్షుడు ప్రకటించారు. ఎప్పుడు తోకదాడిస్తే ఎప్పుడైనా దాడి చేయడం సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. వాళ్ళు యుద్ధం అయితే రాదు, కానీ మనకైతే మన జాగ్రత్తలు మనం ఉంటున్నాం, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాం. ఏ పరిస్థితి ఎట్లా ఎదుర్కోవాలన్నా మన సైన్యం గట్టిగానే ఉంది, సమస్య లేదు. అది పాలకులు ఎవరు మారినా మన సైన్యం స్వతంత్రంగానే ఉంది. అంటే ఎప్పుడు కూడా దేనికి మనకు రాజకీయ దానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోలే కనుక వాళ్ళు ఎంత తోకజాడిచ్చినా మనం రెడీగా ఉన్నాం. పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఇండియా సైన్యం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆక్రమిత కాశ్మీర్ లో కుషన్ లాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కు ఇండియాకు మధ్యన కుషన్ వాళ్ళకి. చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతారు, మన పిఓకే ప్రజలే, బతికినా వాళ్ళే బతుకుతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అది అర్థం కావడం లేదు పాకిస్తాన్ పాలకులకు. ఇప్పుడు ఆ కుషన్ పోతే ఖచ్చితంగా పాకిస్తాన్ మీదే పడుతుంది కనుక దాన్ని అట్లా కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేస్తుంది పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు రష్యా ఇరాన్ లాంటి ఈ దేశాలు ఈ సంక్షోభంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి అంటారు? అటు తాలిబాన్కి సపోర్ట్ చేస్తాయా లేదంటే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తాయా? రష్యా తప్పనిసరి ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ భూభాగం నుంచి దాడి చేయడానికి అమెరికా సిద్ధమైంది కదా, కనుక రష్యా ఇరాన్ రెండు కూడా ఆఫ్ఘనిస్తాన్ కే సహాయం చేస్తాయి అనివార్యమై. ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు రష్యాకు అమెరికా శత్రువు కనుక తాలిబాన్లను సమర్థించకపోతే రష్యాకు కూడా గడవని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు రష్యాకు బార్డర్ లేదు, కానీ గతంలో ఉమ్మడి సోవియట్ యూనియన్ కు బార్డరే కదా రష్యాకు. ఇప్పుడు ఉమ్మడి సోవియట్ యూనియన్ కు ఆఫ్ఘనిస్తాన్ కనుక భంగపడ్డా సరే ఇప్పుడు వారి మీద కోపంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు తప్పనిసరి అటు చూపించినట్టు ఆఫ్ఘనిస్తాన్ తోనే కలిసే ఉండాల్సి వస్తుంది. కనీసం బహిరంగ కాకుండా కూడా ఇరాన్ ద్వారా సహాయం చేస్తామని నేను అనుకుంటున్నాను. ఇరాన్ రష్యా ఒకటై ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుంది. పాకిస్తాన్ సైన్యాన్ని అదుకోవడం, పాకిస్తాన్ ఎత్తులు జిత్తులు తెలుసుకోవడం కోసం ఇరాన్ నుంచే కొంత ప్రయత్నం చేస్తున్న రష్యా నేను అనుకుంటున్నాను. అంటే భౌగోళికంగా ఇవన్నీ కలగలిపే ఉంది, అంటే పశ్చిమాసియా మొత్తం అంతా అటు కలగలిపే ఉంది కనుక భారత్ భూభాగాన్ని నుంచి మొత్తం అక్కడ దాకా సోవియట్ రష్యా, యూరోప్ ఖండం మొదలయ్యేదాకా మొత్తం మన భూభాగం అంతా కలిసి ఉంటది కదా. కనుక దాన్ని బట్టి ఇరాన్ వాళ్ళకు కీలకమైంది, రష్యా వాళ్ళకు. మనకేమో ఆఫ్ఘనిస్తాన్ మధ్యన పాకిస్తాన్ ఉంది కనుక మనకు కూడా అవసరం అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేస్తుంది తప్ప పాకిస్తాన్ కు చేయం. కానీ చేసే క్రమంలో మనం కొన్ని రూల్స్ పాటిస్తున్నాం, అంతర్జాతీయ మనకు అంతర్గత వ్యవహారంలో కల్పించుకోవట్లేం కనుక డైరెక్ట్ సహాయం ఉండకపోవచ్చు, కానీ ఇరాన్ ద్వారా ఏమైనా సహాయం చేసే అవకాశం అనుకుంటుంది అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.